నిజంగా ఏంటి? హ్మ్. ఏం జరుగుతుంది? విమెన్ గురించి ఎంత మాట్లాడతాం. ఆమె చదువుకుంది, బాగా సంపాదిస్తుంది. స్టిల్ అలా చేసింది. అంటే అసలు ఇలాంటివి చాలామంది మహిళలు చేస్తూ ఉంటారు అవును. కామన్‌గా. అవును. అవును. వాటికి రీజన్స్ ఏముంటాయి చాలా, చాలా లేయర్స్‌లో చూడాలి దీన్ని. ఫస్టొచ్చేసి తన ప్రెషర్ ఎక్కడి నుంచి ఉందో. హ్మ్. అంటే ఆ గోల్డ్ పోతే ఇంట్లో కొంతమంది ప్రెషరైజ్ చేసి బ్రతుకుతుంటారు. బయటకి వాళ్ళు బాగా చదువుకున్న, డబ్బున్న వాళ్ళలా కనిపించినా, వాళ్ళ ఇంట్లో చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే ప్రతి మాటని పట్టుకుని, ప్రతి మాటకి ప్రెషరైజ్ చేస్తూ ఉండే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయ్యుండొచ్చు 1. సెకండొచ్చేసి చిన్న చిన్న వాటికి నాతో ఇలా జరిగిందేంటి అనే ఒక ఫీలింగ్‌లో చాలామంది ఉంటారు. ఇది న్యాచురల్‌గా గుర్తుపెట్టుకోవాలి. అందరితో జరగచ్చు. హా! ఈ సింపుల్ పాయింట్ మిస్ అయిపోతారు. అవును. దట్ అమ్మో! నేను ఎంతోమందిని అమ్మాయిలని చూశాను. ప్రేమించిన వాడు మోసం చేశాడు అనే పాయింట్‌తో జీవితాంతం ఏడుస్తుంటారు. హ్మ్. నన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు అని. నేనెప్పుడు చెప్తుంటాను దట్ ఒక చోట నమ్మకం వచ్చిన చోట మోసం ఉంటుంది. ఆ! ఒక చోట డబ్బున్న చోట నష్టపోవడం ఉంటుంది. ఒక బిజినెస్‌లో ఉన్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. అట్లాగా జీవితంలో కష్టము, నష్టము 2 ఉంటాయి. దట్ ఈజ్ ఓకే. కష్ట నష్టాలు ఉంటాయి. ఓకే అనే పాయింట్ చాలామంది ఎక్కించుకోలేరు. నాతో ఇలా జరిగిందా? నాతో ఇలా జరిగిందా? నాకింత ప్రాబ్లమ్ వచ్చిందా? అసలు నేనెంత నమ్మానో, నేనెంత తెలివనుకున్నానో అనే దాంట్లో ఉంటారు.